వెల్కమ్ టు మై ఛానల్ అత్తకొండ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే కార్తీక మాసం అయిపోయింది కదా, అందుకోసం చికెన్ పార్టీ, ఫ్యామిలీ పార్టీ. అందుకోసం అందరం చేసుకోవడానికి మా వదిన వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరం మా ఇంట్లోనే చేస్తాము. మా వదిన వాళ్ళు బాబు చెప్పు బుజ్జమ్మ చెప్పు, ఏం చేస్తే వచ్చినాం చెప్పు. చికెన్ లో కేవలం కట్ చేసాం, చూపిద్దాం. చికెన్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను వీడియో. నేను చికెన్ పులావ్ చేస్తాను, మా వదిన పెప్పర్ చికెన్ చేస్తాను. ఎట్లా చేస్తామనేది కూడా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అత్తకొండ బ్లాగ్స్. అంతే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఫస్ట్ అయితేనే మా వదిన పెప్పర్ చికెన్ చేయడానికి చికెన్ కడుక్కొని చికెన్లోకి ఉప్పు పసుపు వేసి ఒక విజిల్ పెట్టింది. పెప్పర్ చికెన్లోకి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తర్వాత తెల్లగడ్డలును, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి బాగా అల్లము చిన్న చిన్నగా కట్ చేసి బాగా అవి మగ్గాలి. బాగా బ్రౌన్ కలర్ అయినాక చికెన్ వేసి మళ్ళీ పెప్పరు అన్నీ వేస్తుంది. అది ఎలా చేస్తుందో చూపించేసినాము దీంట్లో. చూడండి, దాంట్లోకి ఏం వేస్తారో అప్పుడే తెలుస్తుంది కదా మీకు. ఇక్కడైతే నా వేయించుతూ ఉంది, ఇంకా వేగలేదు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ వేగిన తర్వాత చికెన్ అయితే తీస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ చికెన్ అయితే 1 విజిల్ వచ్చింది. ఆ వాటర్ అయితే వంచేసి పక్కన పెట్టుకోవాలా. ఒకవేళ మనకి కావాలనుకుంటే చికెన్ సూప్ లాగైనా చేసుకోవచ్చు అంట, మా వదిన చెప్పింది. చికెన్ సూప్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు, బాగుంటుంది సూపు అని. జలుబాట్లు వచ్చినప్పుడు ఇట్లా తీసుకొని మొత్తం వడగట్టుకొని కొంచెం ఎర్రగడ్డలు అవన్నీ మగ్గిన తర్వాత వేసేసుకోవాలి. వేసేసుకొని చెప్పాను కదా, ఆ వాటర్ అనేది పక్కన పెట్టుకోవాలి. మనకి ఒకవేళ కావాలనుకుంటే కొంచెం కొంచెం సూప్ లాగా తీసుకోవచ్చు అంట. ఇదంతా ఎందుకంటే నా కార్తీక మాసం అయిపోయిన తర్వాత అట్లా ఫ్యామిలీ వాళ్ళు చాలా రోజులైంది కలవలేదు అనేసి మేమే అనుకున్నాము. నేను బబ్బులు అందరినీ పిలుద్దాము మన ఇంటికి అనేసి. ఇప్పుడు చికెన్ అంతా ఉడికింది కదా, దాంట్లో ఫస్ట్ చికెన్ మసాలా, గరం మసాలా అంతా వేసుకొని లాస్ట్లో పెప్పర్ వేసి కలిపెడుతుంది. ఇదంతా కలిపెడుతుంది. ఇప్పుడు ఉప్పు కూడా అప్పుడే చికెన్లోకి వేసుకుంటుంది, మనకు సరిపడినంత చూసి వేసుకోవాలి. చికెన్ 1 విజిల్ పెట్టినప్పుడే అప్పుడే ఉప్పు పసుపు వేసి విజిల్ పెట్టింటుంది కాబట్టి నాకు తెలిసి అంత ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదంతా బాగా కొంచెం తిప్పి మగ్గిన తర్వాత పెప్పర్ అనేది, పెప్పర్ చికెన్ చేస్తాను ఇది వదిన. దాన్ని పెప్పర్ అనేది బాగా మిక్సీకి వేసేసుకొని మనకి ఎంత కాబడుతుందో అంటే అప్పుడు మనకి తెలుస్తుంది కదా క్వాంటిటీ. కేజీ చికెన్ చేసినాం మేము, అది 1.5 కేజీ చికెన్, 1.5 కేజీ చికెన్, 1.5 కేజీ బిర్యానీ అయితే నేను చేస్తాను. చికెన్ ఫ్రై అయితే వదిన చేస్తుంది. పెప్పర్ అంతా వేసి మళ్ళీ కలిపెట్టేస్తుంది. మనం ఇంకా దీంట్లోకి లెమన్ కూడా పిండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా కొంతసేపు తర్వాత అట్లా తిప్పేసి పెట్టిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాము. ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా నేనైతే నా ఎర్రగడ్డలు అన్నీ కోసి పెట్టేసుకున్నాను. పక్కనైతే బుజ్జమ్మ కోసం ఫుడ్ క్యారెట్ను పెసరబ్యాలు వేసి వండి పెట్టింది చిన్న వదిన. ఇక్కడైతే ఇంక ఎర్రగడ్డలు ఫ్రై ఆనియన్స్ కాబట్టి కదా, ఫ్రై ఆనియన్స్ కోసం నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఫ్రై చేస్తున్నాను. అవన్నీ ఫ్రై అయ్యి అన్నీ వేసేసుకున్నప్పుడు ఇదైతే వీడియో దక్ష తీసింది. దక్ష థ్యాంక్ యూ, బాగా తీసావు. ఇంకా ఫ్రై కాలేదు, అంత త్వరగా కావు ఫ్రై. అందరూ హాయ్ చెప్తున్నారు వీడియో తీస్తానని అనేసి. పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అంతా వచ్చారు. పిన్నిని అయితే లాస్ట్లో తీసినాను. పెద్దమ్మను ఐశ్వర్ పాపం నడుచుకొని వచ్చారు ఆ రోజు. బుజ్జమ్మ అయితేనా అది వెజిటబుల్స్ కట్టర్ది ఉంటుంది, దాంతో ఆడుకొనింది. ఇడ్లీ పెడతా ఉందంట, చిన్న ఇడ్లీది ఉంటుంది కదా పాత్ర, ఆ చిన్న ఇడ్లీలో ఆనియన్స్ అని క్రష్ చేసుకొని దాంట్లోకి ఇడ్లీ పెడతాను అన్నట్లు ఇడ్లీ పెడతా ఉంది, ఆడుకుంటుంది. దక్ష పూర్వ వస్తే బాగా ఆడుకుంటారు పిల్లలు. హాయ్ చెప్తుంది.
నెక్స్ట్ ఇంక చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయినాక ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని బిర్యానీలోకి వేసుకుంటాం కదా మామూలుగా బిర్యానీ ఆకును సాజీ అది మొగ్గ అవేంటో అన్ని పేర్లు ఉంటాయి బిర్యానీ దినుసులు, అవన్నీ నేను చూపిలేదు, అప్పుడు బుజ్జమ్మకు వీడియో తీస్తాను. ఇక్కడ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నా మొత్తం అన్ని మసాలాలన్నీ వేసి పెట్టుకొని నేను మొత్తం ఇది 1.5 kg చికెను, అందుకోసం ముందే అంత టైం లేక కలిపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను, మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెడితే చికెన్ పులావ్, ఇది చికెన్ పులావ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు బాగా వచ్చిన వంట అంటే ఇదే, చికెన్ పులావ్ అయితేనా చాలా బాగా చేస్తాను. మరి చికెన్ పులుసు అవన్నీ చేయాలంటే కొంచెం ఉప్పు కారాలు అనేది చూసి వేసుకోలేను. ఇది పులావ్ అయితే బాగా నచ్చుతుంది అందరికి కూడా, బబ్లు కూడా బాగా తింటాడు. అంతా అది కలిపెట్టిన తర్వాత రైస్ వేసేసి లాస్ట్లో నెయ్యి అన్నీ వేసి పెట్టేసి కుక్కర్ మూత పెట్టేశాను. మొత్తం అయిన తర్వాత ఇలా అయింది, కుక్కర్ నిండా అయిపోయింది. నేనైతేనా 1.5 kg చికెన్కి 3.5 గ్లాస్ రైస్ పెట్టాను. ఇదైతేనా 5 kgs కుక్కరు, దాంట్లో చేశాను. ఇంకా వదిన అయితే నా బుజ్జమ్మకి తినిపించక బయటికి పిలుచుకెళ్తుంది. అప్పుడు హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటే చెప్తుంది. ఇంక ఇది అన్నీ తీసి పెట్టాము, దాంట్లోనే కళ్ళబెడితేనే చల్ల మెత్తగా అయిపోతుంది కదా, అందుకోసం వేరే దాంట్లో వేసి పెట్టాము బిర్యానీ. ఇదైతే పెప్పర్ చికెన్ బిర్యానీ, ఇది పెరుగు పచ్చడి, కొంచెం ఆనియన్స్ను తర్వాత లెమన్ కోసి పెట్టాను. ఇంకా అందరూ కూర్చొని తింటున్నాము, అందుకోసం కొంచెమే వీడియో తీశాను లాస్ట్లో, మళ్ళీ అందరూ పోయేటప్పుడు కూడా తీశాను. అందరికీ పిన్ని అయితే పెట్టిస్తాను ప్లేట్స్లోకి. ఎవరు చేసినారు బిర్యానీ? ఎట్లా తింటురా? బాగుందా చికెన్? పెప్పర్ చికెన్ ఎవరు చేసినారు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఇప్పుడైతే ఇంకా అందరూ భోజనం చేసుకొని అందరూ వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ అయితే వదిన వెళ్ళిపోయింది, ఇంకా వదినాను భార్గవ్ అన్నయ్య కూడా లాస్ట్లో వచ్చినాడు. ఏమంటే అన్నయ్య తినలేదు, బయట తినేసి వచ్చినాడంట. ఇంకా అందుకే అందరూ వెళ్ళిపోతున్నారు. అందుకు లాస్ట్లో వీడియో తీసుకొని నేను బాగా చెప్పేస్తాడని, నేను వీడియో తీస్తానని మా అన్నయ్య అక్కడ తిరిగి ఉన్నాడు. నువ్వు తీస్తావు పాప అని తిడతాడు, నేను వీడియో తీస్తానోడలా తిడతాడు. ఇంకా అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. అందరూ ఉన్నట్టుండి వెళ్ళిపోతే అసలు చాలా బోర్ కొడుతుంది. బాబాయ్ హాయ్ చెప్తున్నాడు. ఇంకా అందరూ చూడండి వదిన అందరూ బాగా చెప్తున్నారు. బుజ్జమ్మ అయితే స్కూటీలో ఎప్పుడు అలానే కూర్చుంటుంది. మీకు ముందు దసరా వీడియోలో కూడా చూపించాను, ఎప్పుడు దీపావళి వీడియోలో చూపించాను, ఎప్పుడు ముందరే కూర్చుంటుంది అసలు. ఇంకా చిన్న వదిన అయితే ఇంకా అన్నయ్య పిలుచుకొని పోతున్నాడు. అందరికీ బాయ్ చెప్తున్నారు. మా పిన్ని అయితే ఫోన్ మాట్లాడింది ఆ రోజు అయితే. ఇక్కడితో ఆ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఇదైతేనా నేను చెప్పాను కదా మసాలా పొడికి ఏమేమి వేసుకుంటామో అని చూపిస్తానని చెప్పినాను. పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి మేమైతేనే ఇదే ఫాలో అవుతాము. దీనిలోకి శనగబ్యాళ్ళు, కొంచెం కందిబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు అవన్నీ వేయించి పెట్టుకొని, ధనియాలు కూడా కొంచెం వేయించి పెట్టుకొని అవన్నీ మేము ఆడించి పెట్టుకుంటాము. ఇవన్నీ వేస్తాం మసాలాలోకి. అయితే ఆ మసాలాలన్నీ కలిపి పెట్టుకునేదే మేము పప్పులోకిను, రసంలోకి, సాంబార్లోకి వేసుకుంటాము. ఆ గ్లాస్ కొలతతో వేసుకున్నాం మేము 3 కేజీలు ధనియాల్లోకి అవన్నీ అట్లా కొంచెం బ్రౌనిష్గా వేయించి పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది పౌడర్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మా సైడ్ నేను పెళ్ళి కాకున్నప్పుడు మా అమ్మోళ్ళ సైడ్ ఎవరు ఇట్లా పప్పులోకి, సాంబార్లోకి అంత మసాలా వేసేవాళ్ళు కాదు, కానీ ఇదైతే చాలా బాగుంటుంది పప్పు చేసుకుంటే, ఈ మసాలా వేసుకుంటే. చికెన్లలో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా సంవత్సరం వస్తుంది, ఇది సంవత్సరంకి ఒకటేసారికి చేసి పెట్టుకుంటాం. కారం పొడి అవన్నీ బయట కారం పొడిలు అవన్నీ వేయం మేము, అన్నీ మేమే తెచ్చుకొని ఒలిచి పెట్టుకొని ఎండబెట్టుకొని వేయించుకొని మళ్ళీ పౌడర్స్ చేసి పెట్టుకొని 1 year బాగా ఉండేలాగా పెట్టుకుంటాం. ఇంకా ఇట్లయితే చూపించేసాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ ఏమొస్తుంది కూడా నాకు తెలియదు.
నా మేబీ చిన్న బుజ్జమ్మది బర్త్డే వ్లాగ్ రావచ్చు డిసెంబర్ 25th. ఇంకా అప్పటి వరకు వ్లాగ్స్ ఉంటే తీస్తాను, లేకపోతే లేదు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ప్లీజ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరైనా చూసేవాళ్ళు మీ ఫ్యామిలీస్తో కూడా బాగా సబ్స్క్రైబ్ చేయించండి. బాయ్ ఫ్రెండ్స్.